జార్జియా కంట్రీలో అతి తక్కువ ఫీజుతో మనకి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోద్ది. బట్ ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి? యూనివర్సిటీ చూస్ చేసుకునేటప్పుడు క్రైటీరియా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైపీసీ చేసామా, నీట్ క్వాలిఫై అయ్యామా లేదా, ఈ రెండు చూస్తున్నాము. ఏ యూనివర్సిటీకి కావాలంటే ఆ యూనివర్సిటీ అడ్మిషన్ చేసుకుని వెళ్ళిపోవడం కాకుండా ఆ యూనివర్సిటీ స్టేటస్ ఏంటో చూసుకోవాలి. ఫస్ట్ లాస్ట్ 5 years ఎఫ్ఎంజీ పర్సెంటేజ్ ఎంత ఉంది, తర్వాత ఎంతమంది ఇండియన్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ వైబ్స్ వాళ్ళు కొన్ని టాప్ యూనివర్సిటీస్ తో టైప్ అయి ఉన్నారు. త్రిబుల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, అది గవర్నమెంట్ యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీ. డేవిడ్ తివిల్దాని మెడికల్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ. ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ, జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ జియోమెడి ఉంది. ఈ యూనివర్సిటీస్ తో మనం ప్రమోట్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యూనివర్సిటీస్ లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి చాలా బాగుంటది అండ్ దే ఫాలోస్ యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అదే విధంగా ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి, క్లినికల్ ఎక్స్పోజర్ చాలా బాగుంటుంది, మీ క్రెడిట్ బాగుంది, మీ మెరిట్ స్కోర్ బాగుంది. ఆ టైంలో ఏంటంటే స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉంటే ఎడ్యుకేషన్ వైబ్స్ వారు సపోర్ట్ ఇచ్చి ఆ స్కాలర్షిప్స్ వచ్చేలా చేస్తారు. యుఎస్ ఎమ్మెల్యే రాయాలనుకున్న వారు, యూకే ఎమ్మెల్యే రాయాలనుకున్న వారు, అమెరికాలో లేకపోతే లండన్ లో పీజీ చేయాలనుకున్న వాళ్ళకి ఈ యూనివర్సిటీస్ ద్వారా మనకి క్లాసెస్ అనేవి దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే డాక్టర్ రాజీవ్ ధావన్ గారు, ఈజ్ ఈఎన్టీ స్పెషలిస్ట్. ఓకే, ప్రియాంష్ జైన్ గారు, ఆయన ఏంటంటే బయోకెమిస్ట్రీ స్పెషలిస్ట్, అదే విధంగా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్. ఆయన ఖలీల్ గారు వచ్చేసి మనకి రేడియాలజిస్ట్ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళ లెక్చర్స్ ఏవైతే మనం ఫోకస్ చేస్తామో ఆ లెక్చర్స్ ద్వారా మనం ఎఫ్ఎంజీ క్లియర్ చేయడం చాలా ఈజీ. అదే విధంగా డాక్టర్ జురాల్ గారు ఉన్నారు అండ్ అలెగ్జాండ్రియా. వీళ్ళు ఏంటంటే మనకి యుఎస్ ఎమ్మెల్యే, యూకే ఎమ్మెల్యే సపోర్ట్ అనేది అందజేస్తున్నారు.